ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ కాబట్టే, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ కాబట్టే ఈరోజు ఆయన టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిన్న మొత్తం లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళని చెప్తున్నారు. విషయం ఏంటంటే, ఈ జాన సైనికులు ఎవరైతే డాష్ మీద కూర్చున్న జాన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా మేమంతా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము నక్సలైట్లు అయ్యేటోళ్ళమే, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అంటే వాళ్ళే చెప్పుకుంటారు మేమంతా లెఫ్టిస్టులం అని చెప్పేసి వాళ్ళే చెప్పుకున్నారు. ఇక్కడ పాషం యాదగిరి అన్న కానీ, లేకపోతే పృథ్వీరాజ్ అన్న కానీ, లేకపోతే మిగతా మాలాంటి వాళ్ళం కానీ ఎక్కడ మేము లెఫ్ట్ అని చెప్పుకోలే. మేము తెలంగాణ పౌరులం, తెలంగాణ ఉద్యమకారులము అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాం తప్ప మేము లెఫ్టిస్టులము, మేము రైటిస్టులము, మేము సెంట్రిస్టులము అని ఎక్కడ చెప్పుకోలేదు. మీరే చెప్పుకున్నారు ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ మొదటేమన్నాడు, మొత్తం చెగువేరాను ఆదర్శంగా తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఆయన గురించి ప్రచారం చేసిండు. రెండోది, గద్దరన్న నాకు సొంత అన్న లాంటోడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడిండు. తర్వాత మాయావతి కాలు పట్టుకున్నాడు. 2018లో మీరు చూసినట్లయితే 2018-19 ఎన్నికలు మీరు చూసినట్లయితే మాయావతి క్యాంపెయిన్కి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆమె కాళ్ళు మొక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ది. ఈ విధంగా ఇంకా విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక 2018 ముందు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నాడు, మా తెలుగు ఆంధ్ర పైన హిందీ వాళ్ళ పెత్తనమా, ఆంధ్ర పైన హిందీ వాళ్ళ పెత్తనమా, హిందీ మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ అన్నీ ఉన్నాయి ఈయన చరిత్ర ఇదంతా కూడా. ఇప్పుడేమంటున్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంట. ఈ సనాతన ధర్మం ఏం నుంచి వచ్చిందో మరి నాకు తెలియదు కానీ ఒకసారిగా చెగువేరాను ఆదర్శించినాడు, చెగువేరా స్ఫూర్తితోటి బయటకు వచ్చినాడు, గద్దరన్న స్ఫూర్తితోటి బయటకు వచ్చినాడు. ఇంకా విషయం ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి మనం. నాగాబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను నాస్తికుడిని అని చెప్తాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు, అసలు మా ఇంట్లో ఎట్లా ఉండేదంటే, మా అమ్మ దీపం పెడితే మా నాన్న ఆ దేవుడి దీపం పెడుతున్న సమయంలో మా నాన్న సిగరెట్ అంటించుకున్నాడు, అంత నాస్తికులం మేము అని చెప్పేసి చెప్పినటువంటి ఈ ఫ్యామిలీ ఈరోజు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారుతా ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటారు, ఇప్పుడు హిందుత్వాన్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి అంటారు. మరి పవన్ కళ్యాణ్ కెరీర్ దశలో చెగువేరానికి ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళంతా ఎవరు బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మార్పును కోరుకున్నటువంటి, ప్రజల కోసం పనిచేసినటువంటి వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం, హిందూ ధర్మం అని ఎట్లా అంటున్నాడు. ఈరోజు మేము టార్గెట్ ఎందుకు చేసినాము, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినటువంటి మాటల విషయంలో ఈరోజు మీరు చాలా పెద్ద ఎత్తున ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కించపరిచే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈరోజు మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడింది. ఇక దానికి సంబంధించి హిందుత్వానికి బ్రాండ్ అంటే ఇది ఒక సెంటిమెంట్ అన్నట్టుగా, ఇది ఒక సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. ఏమనొద్దు, ఆయన హిందూ బ్రాండ్ అంబాసిడర్ కదా, ఏమనొద్దు అని చెప్పేసి హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా అడుగుతున్నాం, మీ సొంత అన్న నాగబాబు నాస్తికుడు అన్నమాట వాస్తవమా కాదా? మీ సొంత అన్నం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం, మా డాడీ మా అమ్మ కనుక దేవుని దీపం పెట్టే సమయంలో ఆ దీపానికి సిగరెట్ వెలిగించినటువంటి చరిత్ర గల కుటుంబం అని చెప్పేసి వాళ్ళే చెప్పారు కదా. ఇది సనాతన ధర్మమా? ఇప్పుడు చెప్పాలి, ఆ లెఫ్ట్ ఏదైతే జానసేన లెఫ్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో సమాధానం చెప్పండి. సనాతన ధర్మం చెప్పిందా? నాస్తికుడు అని చెప్పుకొని దీపానికి సిగరెట్ ముట్టించుకోవాలి మా డాడీ అని చెప్పేసి సనాతన ధర్మంలో ఉందా? లేదు కదా, ఒకటి. రెండోది, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పిందా? సనాతన ధర్మంలో 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని సనాతన ధర్మంలో ఉందా? మీరేమంటారు? ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం రాజ్యాంగం గుర్తుకొస్తుంది. కానీ ఆయన వేరే విషయంలో, ఇప్పుడు సనాతన ధర్మం విషయంలో మరి 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఇక్కడ రాసిందా? 3 పెళ్ళిళ్ళు కాదు, 4 పెళ్ళిళ్ళు కాదు, 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు రాసిందా? ఇంకొక విషయం ఇలా ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆమె మాట్లాడినటువంటి పాయింట్స్, ఎవరు వాళ్ళ వైఫ్ మాట్లాడిన పాయింట్స్ ఒకసారి మనం చూద్దాము క్లియర్గా. హ్యాడ్ అ బేబీ విత్ సమ్ లేడీ అంటే దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ గో క్రేజీ ఫర్ హిమ్. అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది.
హ్యాడ్ అ బేబీ విత్ సమ్ లేడీ అంతే. దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ గో క్రేజీ ఫర్ హిమ్. అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. ఇక్కడ ఎవరిమే పవన్ కళ్యాణ్ యొక్క రెండో భార్య రేణు దేశాయ్. సో ఈమె అన్న మాటలు చెప్తున్నాను. ఈమె 11 సంవత్సరాల రిలేషన్స్లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇంకొక అమ్మాయితోటి బేబీని కన్నాడు. దీని గురించి జాన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ ఫిమేల్ ఫ్యాన్స్ అవి సమాధానం చెప్పాలి. మీకు తెలుస్తుంది, మీ ఇంట్లో మీకు కనుక మీ ఫ్యామిలీలో కనుక ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఎవరు చెప్పారు? రేణు దేశాయ్ చెప్పింది. రేణు దేశాయ్ చెప్పింది ఈ మాటలు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉందా, హిందూ ధర్మంలో ఉందా? పెళ్లి చేసుకొని 11 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అదే కాపురంలో ఉంటూనే ఇంకొక అమ్మాయితోటి రిలేషన్ పెట్టుకొని బేబీని కనడం సనాతన ధర్మంలో ఉందా, హిందూ ధర్మంలో ఉందా? చెప్పాలి, మీరే సమాధానం చెప్పాలి క్లియర్గా. జానా సైనికులారా సమాధానం చెప్పండి. ఇక ఇట్లా ఉన్నాయి చాలా ఉన్న చరిత్ర. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది.